Ashok Dabala remembered cowering in fear as his father beat his mother up for her Christian faith. There was never any peace at home. చాలా బాధపడుతుంటుండే డాడీ ఇంకా ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నాడు, కుటుంబంలో ఎందుకు ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, మా మమ్మీ డాడీ ఎందుకు కలిసి ఉండట్లేదు, ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచనలు అప్పుడు ఉంటుండే. When Ashok was just 6, his father died suddenly, casting the family into abject poverty. His mother tried to share her faith in Jesus with Ashok, but he showed little interest. మా మమ్మీ దేవుని నమ్ముకున్నది, కానీ మా మమ్మీ అంటే చాలాసార్లు నన్ను చర్చికి రమ్మని చాలాసార్లు నన్ను పిలిచింది. కానీ నేనేం చేసిన అంటే వచ్చిన నాకు ఇస్తుండే, నువ్వు చర్చికి రా, ఆ డబ్బులు కానుక అయ్యు దేవునికి అని చెప్పినప్పుడు నేనేం చేస్తుండే, ఆ డబ్బులతోటి మా ఫ్రెండ్స్ని పిలుచుకొని ఫస్ట్ షో సినిమాకి వెళ్ళిపోతూ ఉంటుండే. Things got worse. Ashok failed his intermediate. His mother prodded him to take up a job, but Ashok, as usual, remained obstinate. మా మమ్మీ నా కోసం ఎంత మంచి మాటలు చెప్పినా, ఎంత మంచి పనులు చేయమని చెప్పినా నేను చేయకపోతుండే. ప్రతి టైంలో నేను కోపపడుతుండే, తర్వాత ఇంకా ఆ మాటలు వినకపోతుండే, ఇంకా డబ్బులు ఇవ్వమని మా మమ్మీని ఇబ్బంది పెట్టే వ్యక్తిని. Finally, tired of Ashok's laziness, his family told him to either get a job or leave home. ఇంకా ఆ టైంలో నాకు చాలా ఛాన్స్ వచ్చేసింది. వాళ్ళు వెళ్ళిపోమన్నారు కదా, ఇక్కడ నాకు హైదరాబాద్లో మస్తు ఏదన్నా చేసుకోవచ్చు, లేదంటే ఎట్లన్నా ఉండొచ్చు, ఏదైనా ఒక పని దొరుకుతుంది కదా అని చెప్పేసి నేను ఆలోచించి ఇంట్లో నుంచి నేను బయటకు వచ్చేసిన. And so, with no plan and knowing no one in the city at all, Ashok moved to Hyderabad. But things did not go the way he expected. హైదరాబాద్కి వచ్చినప్పుడు రోడ్ల మీద అంటే బస్ స్టాప్లల్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడన్నా చిన్న ఏదన్నా పడుకునే ప్లేస్ ఉంటే అక్కడ పడుకుంటే ఉండే. అట్లా 3 months నేను ఉన్నా రోడ్ల పైన. Constantly hungry and homeless, Ashok started thinking about the life and people he had left behind in his stubbornness. కానీ ఆ టైంలో కూడా నేను థింక్ చేస్తూ ఉండే నా ఫ్యామిలీ విషయంలో. నా ఫ్యామిలీ నేను ఎంత చెడ్డోళ్ళు అయినా కానీ వాళ్ళు వచ్చి నాకు మంచిగా మాట్లాడుతుండే కదా, ఆదరణ, ఒక ఫ్యామిలీ ఉన్న ధైర్యం ఉంటుండే కదా. కానీ హైదరాబాద్లో మాత్రం ఫ్యామిలీ లేదు, ఏం లేదు. Finally, Ashok found some work at a construction site. His co-workers, concerned about his well-being, decided to lend him a helping hand. నా ఊరు, నా పరిస్థితి అంతా కనుక్కొని వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఉన్న మా రిలేటివ్ వాళ్ళు, మాకు దగ్గర సంబంధం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని రోజులు టైం తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే పరిచయం చేశారు వాళ్ళ. Ashok's relatives in Hyderabad immediately took him to their home. And for the first time in months, వాళ్ళు నేను అక్కడ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను మంచిగా చూసుకున్నారు. మంచి ప్రేమతోటి దేవుని యొక్క ప్రేమ నాకు చూపించినప్పుడు అప్పుడు నేను చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. his relatives were Christians and Ashok started going to church with them. Soon he began to feel Jesus speaking to him. దేవుడు నేను చేసిన పాపాలను బట్టి మా మమ్మీకి కానీ మా ఫ్యామిలీలో కానీ ఎవరికి నా అంటే అవిధేయతగా నేనున్నా, వాళ్ళకు మోసం చేసిన తర్వాత నేను భయంకరమైన చెడ్డ తలంపులతో నేను ఉన్నప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్లో దేవుడు ఏం చేసిందంటే నన్ను క్షమిస్తూ ఉన్నాడు ప్రతి టైంలో. And then at one particular service, Ashok invited this Jesus into his heart. నేను ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నానో అప్పటి నుంచి నా జీవితంలో నా పొరపాట్లు, నా బలహీనతలు, నా పాపాలను సరి చేసుకుంటూ వచ్చిన. ఎట్లా అంటే వాక్యం ఎప్పుడైతే నేను చదివినో ఆ వాక్యాన్ని, ప్రతి వాక్యాన్ని చదివినప్పుడు నా జీవితానికి అన్వయింపజేసుకుంటూ ఉండే. In time, Ashok also reached out to his family. అటువంటి పరిస్థితులలో కొన్ని వాక్యం ద్వారానే నా కుటుంబాన్ని మళ్ళీ నేను కాల్ చేసి మా మమ్మీకి, తర్వాత మా బ్రదర్స్కి కాల్ చేసి నా తప్పు అయిపోయింది, నా పొరపాటు జరిగింది కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పేసి, మీకు నేను అవిధేతగా ఉన్నా కానీ ఇప్పుడు నేను దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నా, యేసుక్రీస్తులో నేను భద్రంగా ఉన్నా అని చెప్పినప్పుడు మా మమ్మీ ఎంతో సంతోషపడింది. Years have passed and today Ashok runs a home for destitute people he finds on the streets of Hyderabad. A vision Jesus burdened his heart with. ఈ భూమి మీద నేను ఎన్నికలేనోని, నేను చాలా ఘోరమైన పాపిని. ఈ పాపిని దేవుడు ఏ విధంగా అయితే రక్షించిండో, ఆయన సేవ కోసం ఏ విధంగా అయితే వాడుకుంటుండో, అదే విధంగా అనేక మందిని ప్రజలను తీసుకొచ్చి, అంటే బెగ్గర్స్ని కానీ రోడ్ల మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తీసుకొచ్చి వాళ్ళను గొప్ప వ్యక్తులుగా తయారు చేసి అనేక మందిని సేవకులుగా కానీ ఒక మంచి ప్రాఫిట్గా తయారు చేయాలని నా డిజైర్. ఆ విధంగా నేను పరిచయం చేస్తూ ఉన్నాను.